ఇశ్రాయేలు వెనకున్నది సైన్యములకు అధిపతికి యెహోవా అని ఇంత ఘనంగా హెచ్చించిన, తలగా నియమించిన ఇశ్రాయేలీలు చివరికి తోకగా మారిపోయారండి. ఏం చేశారు? పంపిన ప్రవక్తలను చంపేశారండి. అది యేసు చెప్పాడు వచ్చి. ఇక నా కొడుకునే పంపితే గౌరవిస్తారు, స్వీకరిస్తారు, చక్రవర్తిగా గుర్తిస్తారు, సింహాసనం మీద కూర్చోబెడతారు అనుకున్నాడండి. అమాయక తండ్రి అండి ఆయన. అమాయక తండ్రి. ఆ తండ్రి కోరిక ఎవరండి తీరుస్తారు? లేదు స్వామి. ఆయన కోరిక ఎవరండి? ఆయన కోరిక ఎవరండి తీరుస్తారు? ఆయన కన్నీళ్ళు ఎవరండి చూస్తున్నారు? ఆయన ఆవేదన ఎవరైనా చూస్తున్నారా అండి? దేవుడికి ఆకలంటే పళ్ళు పలహారాలు పెట్టి పూజలు చేసి తిరిగి తెచ్చేయటం కాదండి. దేవుడికి ఆకలంటే బలిపీఠం మీద దాన్ని వధించి నిప్పుతో మండించి ధూమం లేపడం కాదండి. చివరి కాలములో ఆయన ఆకలి ఏంటో తెలుసుకోవాలి. ఆకలి తీర్చడానికి వచ్చాడు యేసు. అందులో ప్రేమ ఉంది. నా ఆకలిని తీర్చాడు. కానీ మనిషి దేవునికి ఒక ముద్ద పక్క పెట్టాడు. అది దేవుడు ముద్దట. అంటే దేవుడు అంత చీప్ అయిపోయాడా అండి? అవునండి. ప్రపంచ మానవాళి దౌర్భాగ్య స్థితి ఎంత వరకు వచ్చిందో చూడండి. ఎంతవరకు వచ్చింది? నీ ఆకలిని తీర్చటానికి ఇంత ఆహారాన్ని కోటానుకోట్ల మందికి తరతరాల నుండి ఇస్తుంటే నువ్వు తిన్న ప్లేటుడు అన్నంలో ఒక నీ పిడికడంత ముద్ద పెడతావట.